తెలంగాణలో 3 దఫాలుగా రైతు రుణమాఫీ చేయనున్నట్లుగా తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు 1 లక్ష వరకు, ఈ నెలాఖరులోగా 1.5 లక్ష, ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు ఆయన. ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో రైతు రుణమాఫీ, రైతు వేదికల్లో సంబరాలపై హస్తనేతలు చర్చించారు. రేపు 1 లక్ష రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తొలి విడతగా 7,000 కోట్ల రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తానన్నారు ఆయన. నెలాఖరులోగా 1.5 లక్ష వరకు, ఆగస్టులోగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీకి కట్టుబడి ఉన్నామన్నారు సీఎం రేవంత్. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి కష్టమైన రుణమాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రేపటి నుంచి జరగబోయే రైతు రుణమాఫీ గురించి 20 సంవత్సరాల వరకు చెప్పుకునేలా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న కేసీఆర్ 28,000 కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారని రేవంత్ ధ్వజమెత్తారు. ఇచ్చిన మాటకు కట్టుబడి లబ్ధిదారులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రేషన్ కార్డులు లేని 6 లక్షల మంది అన్నదాతల రుణాలను కూడా మాఫీ చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రుణమాఫీ జరుగుతున్న నేపథ్యంలో ప్రతి కార్యకర్త రుణమాఫీ గురించి ప్రచారం చేయాలని భట్టి పిలుపునిచ్చారు.